భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు. సూచార మండలం రంగంపేటలో నిరుపయోగంగా మారిన 10 లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామం. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఆయనే సొంతంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దన్న తహసీల్దార్ మాలతి. చిన్నశంకరంపేట మండలం చిన్నశంకరంపేట రుద్రారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామస్తులను నిండా ముంచిన సీడ్ కంపెనీ. ప్రయోగాత్మకంగా పండించిన వరి పంట పూర్తిగా నాశనం. ఈ నెల 15వ తేదీన జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ 8-9 మెట్రోపాలిటన్ న్యాయమూర్తులు అన్నారు. నేడు జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని శనివారం మేడ్చల్ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పడాల రామిరెడ్డి న్యాయ కళాశాల ఉచిత న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని అధిక కేసులు రాజీకి దుర్చుకోవాలని మేడ్చల్ 8-9వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తులు అన్నారు. నేడు జాతీయ న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మేడ్చల్ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పడాల రామిరెడ్డి న్యాయ కళాశాల అమీర్పేట వారు మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉచిత న్యాయ సేవ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ 8-9వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తులు అలేఖ్య తిరుపతులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు విస్తృతంగా న్యాయ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న లోక్ అదాలత్ లో సాధ్యమైనన్ని అధిక కేసులు రాజీ కుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చీదు హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ అధ్యక్షులు వేణు, రాజు యాదవ్, పడాల రామిరెడ్డి, కళాశాల చైర్మన్ పడాల శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ విజయ్, కళ్యాణి, పలువురు న్యాయవాదులు, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. that are not for money but to do some, because they identify some mishappenings or some injustice happening around them, and they think that they have to fight for such against such injustice and for the downtrodden and for the weaker sections, and that is the main cause for many people to choose law. I think that is the driven cause for many of you here for choosing this profession. The profession itself, people call it as a noble profession because there is a noble thought behind it. So, respected faculty members and dear students, I wanted to just express my immense gratitude and lot of motivation and inspiration that I got from the students who have organized this entire legal aid. More than what we had expected, more than what we could organize all these years, this time Legal Aid Camp was organized. The very basic objective of Legal Aid Camp is that we should reach out, we should do more than what we are expected to do, and that has been well accomplished. To all the respected faculty members for their invaluable contribution and support in organizing the Nyaya Seva Sadan Legal Aid and Awareness Camp 2025. Special thanks to our Chairman of PRR Educational Society, Sri Padala Srinivas Reddy sir. ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తనాలు నాటగట్టారు. సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో వేసిన పంట ఎండిపోవడం, గులలు రాకపోవడం వల్ల నిండా మునిగారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులందరూ.
ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45-47 కంపెనీ వారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు. దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం, గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు. ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని నమ్మించినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు. పంట కోతకు వచ్చే సమయంలో వారిని కొన్ని పొలాల్లో 1-2 పిలకలు మాత్రమే వచ్చాయని, మరికొంతమంది రైతుల పొలాల్లో మాత్రం మొత్తం పంట ఎండిపోయిందని రైతులు తెలిపారు. లాభం రావటం దేవుడెరుగు, కానీ కనీసం పెట్టిన పెట్టుబడి దిగుబడి కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక రైతులు వ్యవసాయ అధికారులకు చూపించిన విత్తనాల ప్రాబ్లం అని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు సుమారు 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేశారు. ఈ నకిలీ విత్తనాల పట్ల రుక్మాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు సుమారు 20 లక్షల వరకు నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు ఇచ్చిన సీడ్ కంపెనీ సూపర్వైజర్ ఫోన్ లేపటం లేదని, కనీసం మళ్లీ గ్రామానికి కూడా రావటం లేదని, ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని అధికారులకు, పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. పిలకలు తక్కువగా వస్తున్నాయని సూపర్వైజర్ కు ఫోన్ చేస్తే అతను చెప్పిన మందు కొనుగోలు చేసి పొలానికి పిచికారీ చేశామని, దీంతో పంట పూర్తిగా మారిపోయిందని గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, గణేష్, లక్ష్మి, రామచంద్ర, మోహన్ అనే రైతులు లబ్బోదిబ్బోమన్నారు. సదరు విత్తన కంపెనీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సీడ్ గొడ్లు ఎక్కువ వెళ్తాయని నర్సులు తెచ్చి రమేష్ ఇంటికాడ ఇచ్చి వెళ్ళిండు. క్వింటాల్కు 30 కిలో, ఎకరాకు 30 క్వింటాలు వెళ్తాయి అన్నాడు. ఐకేపీ రేట్ కంటే 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటామంటే మేము తీసుకెళ్ళి, ఇక నర్సులు తెలుసు కాబట్టి రిసిప్ట్లో మాకు ఏది ఇవ్వలేదు, నమ్మి తీసుకెళ్ళి వేసినాము. సుమారు 98 బ్యాగులేమి ఇచ్చిండు 100 ఎకరాలకు. అందరం మంచిగా 2 ఎకరాలు 4 ఎకరాలు వేసినాము. అది ఈంత లేదు, ఈయన కాడికి గొల కొద్దిగా చిన్నగా అవుతుంది, నష్టమైపోయి. గంటనేమో 3 గంట ఇంత ఎలా వస్తుంది, దానికి వెళ్ళేటి 3 కర్రలు 4 కర్రలు వెళ్ళినాయి. మొన్న రమ్మంటే వచ్చిండు, మళ్ళీ సారం దొరికొస్తాను వెళ్ళిండు, ఫోన్ లేపితే వస్తలేడు, చేస్తలేడు. విషయం రాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాం. సిడీ చూడడానికి వరి చూడడానికైనా వచ్చారు. అంటే ఇక్కడ నేను దొరికొచ్చి నేను చూపిస్తే వరి మంచి చాలా మంచిగా ఉన్నది, ఇది మీ తమ్మిన దానికన్నా నీదే మంచిగా ఉన్నది అని వెంటనే ఇమీడియట్లీ అయితే ఏదో తెగుళ్ళు వచ్చినట్టుగా, అంటే నువ్వు ఏది మార్షల్ అది ట్రాస్టల్ మందు, పురుగు మందు అవి కొట్టమని చెప్పిండు. అంటే అయితే మరి నేను ఇవాళ కొడతావా సాయంత్రం అంటే, ఇవాళ ఏడ పంపు పెట్రోలు దొరకాలి, పంపుతాం కొడతా, రేపు తీసుకొచ్చి కొట్టుకుంటాను అన్నా. సరే ఇది కొట్టినాక పొటాషియం యూరియా అవి చల్లేసాయి అని చెప్పిండు. ఎవరు నేను ఇక తెల్లారి అడిగిపోయినాం, ఫర్టిలైజర్కి అడిగిపోయి అక్కడ గ్రోమర్ షాప్ రాజు దగ్గరికి పోయినా. ఆ ఫోన్ కాంటాక్ట్ నా ఫోన్తో ఆయనకు సిడి అయిన అది రాజుకి ఇచ్చిన, సాధు అనే సిడి సూపర్వైజర్ వాళ్ళు వచ్చి చూసిన, ఆయన మందులు చెప్పిండు రాజుకు, గ్రోమర్ రాజుకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళే మాట్లాడుకున్నాక నాకు 4 డబ్బాలు ఇచ్చారు. ఇచ్చాగానే అవి కవర్లో తీసుకొచ్చి తెల్లారి తీసుకొచ్చి డబ్బా తీసుకొచ్చి కొట్టేసిన. 16 డబ్బాలు చేయమంటే ఇంకొక డబ్బా ఎక్కువనే కొట్టేసుకున్నా. ఈ 2 ఎకరాల చిల్లరకు 16 డబ్బాలు తెల్లారి అయితే 2 రోజులకు వచ్చి ఇక నీళ్ళు ఇచ్చి పెట్టిన. అప్పటికే నీళ్ళు మామూలుగా ఉండాలని నీళ్ళు బంద్ పెట్టి అయితే నేను మళ్ళీ పొటాషియం యూరియా కొట్టిన తెల్లారి పొటాషియం యూరియా వేసుకొచ్చి వేసే వరకు మొత్తం నాకు చేతులు నోరు రాలేదు చూసేవారు. అవే సంచులు తీసి తమ్మికి చల్లేసిన, తమ్మిని వారికి ఒక్కొక్కరికి 550-600 ఇచ్చి వేయించిన. ఇది లైన్లు ఇవి నాటు ఒక్కొక్క ఒక మనిషికి 5 దుక్కి సంచులు చల్లిన నాటప్పుడు. 4 మళ్ళీ ఇది కలుపు కలిసినాక 4 యూరియా 3 దుక్కి పెరగలేదని అట్లా చల్లిన. ఎందుకంటే ఎక్కువనే అయినాయి మరి, 50-60 దాకా అయినాయి, 50-55 దాకా అయినాయి ఎకరాకు. నర్సింగ్లు ఇచ్చిండు సీడీ. ఏం కాదమ్మా, మంచిగా వెళ్తే 30-40 వెళ్తే సంచలాన్ని నడిపిస్తాను, అది ఏం మంచిగా లేదు. ఓరి లాస్ అవుతున్నాం, మరి పెట్టుబడి ఏమి ఇస్తాడో, మరి ఇవన్నీ ఎట్లా వేస్తాడో ఏం కథనో. మేము రైతులకు ఇట్లా వేస్తే ఎట్లుంటుంది మరి, ఏ రకం ఇది ఆలేయాలి. ఇక మగదాన్ని చిరుసీడి 90 ఎకరాలకి ఇచ్చిండు. మరి అది ఎట్లా వేస్తాడో అది ఏం మంచిగా లేదు. మరి అది మస్తు పెట్టుబడి అయింది. ఇప్పటికి మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో 5వ వార్డులో సింగిల్ ఫేజ్ మోటార్ గత 5 సంవత్సరాల క్రితం రిపేర్కు వచ్చింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్తులు, 5వ వార్డు ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కుల్చారంలో 5వ వార్డులోని సింగిల్ ఫేజ్ మోటార్ గత 5 సంవత్సరాల క్రితం రిపేరుకు వచ్చింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్తులు 5వ వార్డు ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయిల ద్వారా మిషన్ భగీరథ నీరు రాక సింగిల్ ఫేజ్ మోటార్ పనిచేయక 5వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే సింగిల్ ఫేజ్ మోటార్ మరమ్మతులు చేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్వంచ చక్రధర్ గౌడ్, రాణి, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తహసీల్దార్ మారుతి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మారుతి పరిశీలించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తహసీల్దార్ మానతి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి పరిశీలించారు. అనంతరం ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం సేకరించి త్వరలోని వారి డబ్బులు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను తహసీల్దార్ శంకరంపేట. ఈరోజు మన శంకరంపేట మండల విలేజ్లోని వడ్ల కొనుగోలు కేంద్రంను సందర్శించనైంది. ఇప్పటివరకు ఇక్కడ నుంచి 5 లారీల ధాన్యం పోయింది. ఇప్పుడు దీంతోనే 6వ లారీ పోతుంది. అట్లాగే రైతులందరూ కూడా ఈ మన వడ్ల కొనుగోలు కేంద్రంలోనే విక్రయించేసి దళారుల నుంచి కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి విలేజ్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం కాబట్టి అందరూ కూడా వడ్ల కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే సరైన ధరని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. డబ్బులు కూడా ల్యాప్టాప్లింగ్ అవుతుంది కాబట్టి అందరికి కూడా సరైన టైంలోనే పైసలు కూడా పడతాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో ఎరిగిరి నర్సింహులు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొక్కునూరు గ్రామంలో ఎరికెలి నర్సింహులు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గ్రామంలో వరుసగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు దగ్ధం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విచారణ చేపట్టకపోవటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు పడిగే దాసు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు బాలకిషన్, బూత్ అధ్యక్షులు మురళి, మండల సీనియర్ నాయకులు కర్ర వెంకటేశం, శివరాములు, విశ్వేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండల్ కుక్నూరు గ్రామంలో రాత్రి 10:30కు బైకు పెట్రోల్ పోసి తలగబెట్టడం జరిగింది. మరి ఈ యొక్క మండల్లో కుక్నూరు గ్రామంలో గత 1 year కింద కూడా 2 బొలెరో వాహనాలను కూడా పెట్రోల్ పోసి తలగబెట్టారు. దానిపైన కూడా ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. గత నెల రోజుల నుంచి కూడా ఇది 3వ బైకు. మరి బైకులు పెట్రోల్ పోసి తలగబెడుతున్నారు. మరి ఇది ఎవరు చేస్తున్నారు ఏం సంగతి తెలియడం లేదు. మరి గ్రామ ప్రజలు కూడా చాలా ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది మరి ఇక్కడ యువకులంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపారాల కోసం అని చెప్పి తన బైకులను వినియోగించుకుంటారు. రోజు నిత్య వ్యాపార రీత్యా వాళ్ళు బైకుల పైన తిరిగే అవసరాలు ఉంటుంది. మరి ఈ యొక్క రాత్రి ఏదైతే బైక్ తలగబెట్టిరో వాళ్ళది కూడా పరిస్థితి గరీబ్ పరిస్థితి. మరి వారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళ బైకులు తలగబెట్టడం జరిగింది. దీనిపైన ఇంతకుముందు 2 బైకులు తలగబెట్టినప్పుడు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎంపీ గారు కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ వేయాలని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటిది కూడా ఎంక్వైరీ వేయలేరు. ఎవరిని కూడా దోషులను దొరకబట్టలేదు, దొంగలను.
మరి ఇప్పటికైనా మేము సిఐ గారికి కానీ నర్సాపూర్ ఎస్ఐ గారికి కానీ ఇది వెల్దుర్తి ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం ఏంటిదనంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయి. మరి ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేసి మరి ఇది ఎవరు చేస్తున్నారు ఈ చేసే దొంగలను పట్టుకొని మరి వారిని కఠినంగా శిక్షించినట్టయితేనే బాగుంటుంది. మరి ఈ యొక్క చేసే పని ఏదైతుందో ఇది చెడుకు సంకేతంగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎంబడే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ నేను చెప్పడం ఏంటిదనంటే మరి ఎంబడే ఎంక్వైరీ చేసి దొంగలను పట్టుకోవాలి. లేదంటే ఒక్క నెలనే 3 అంటే విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా ఎంక్వైరీ చేసి వీళ్ళని పట్టుకోవాలని చెప్పి మరి వెల్దుర్తి మండల బీజేపీ శాఖ తరపు నుంచి అదే విధంగా బీజేపీ జిల్లా నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీలు అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లేనిదే ముస్లింలు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు జుబేర్ పాషా మరియు పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో వీరు మీడియా సమావేశం నిర్వహించారు. మైనార్టీలు అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లేనిదే ముస్లింలు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, రేవంత్ రెడ్డి మైనార్టీల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు జుబేర్ పాషా మరియు పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు జుబేర్ పాషా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మైనార్టీల పాత్ర కీలకమైందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన మైనార్టీలను గౌరవించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదని, గొప్పలు తప్ప ఎలాంటి పథకాలను మైనార్టీల కోసం అందించలేదన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎలాంటి అనుభవం లేని అజారుద్దీన్ ను మంత్రిగా చేసిందని, కేవలం జూబ్లీ హిల్స్ బైపోల్లో మైనార్టీల మెప్పు కోసం ఆ పార్టీ యత్నిస్తోందని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ మాగంటి సునీత గెలుపు ఖాయంని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాజా, విరసద్ అలీ, సయ్యద్ యూసఫ్ ఉద్దీన్, మాజీ కోఆప్షన్ ఇక్బాల్, పర్వేజ్, ఉమర్, గులాం, మాజీ ఎంపీటీసీ రియాజ్ అహ్మద్, వాజీద్, జమీల్, అల్తాఫ్, బాబా, షేర్ అలీ పాషా, టీఆర్ఎస్వి నవాజ్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 2-3 రోజుల క్రితము జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లింలపై చిన్నచూపు చూస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ముస్లింలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలు లేరు అని చెప్పి అవగాహన లేని ముఖ్యమంత్రి, అహంకారం మదమెక్కిన ముఖ్యమంత్రి మా ముస్లింలను కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు దేశ స్వతంత్రం కోసం మా ముస్లింల సంఘాలు పోరాడిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు మా చరిత్ర అది. మా ముస్లింలను కించపరిచి మాట్లాడినందుకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇంకోటి, నెక్స్ట్ మీ ఎన్నికలలో మీకు ఎట్లా గుణపాఠం చెప్పాలో, మీ పదవులు ఎట్లా ఊడగొట్టాలో మా ముస్లింలకు తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి గారు, భవిష్యత్తులో మీకు గుణపాఠం తప్పదు. మీ భవిష్యత్తు మా కార్యాచరణ ఏముంటుందో, మా ముస్లింలు ఏముంటుందో, మా ఐక్యత ఎట్టుంటుందో మీకు భవిష్యత్తులో చూపెడతాం. तमाम लोगों को मेरा सलाम। ये जो जुबली हिल्स इलेक्शन में जो 3-4 दिन पहले जो रेवंत रेड्डी जो वजीर आला तेलंगाना के कांग्रेस के चीफ मिनिस्टर जो मुसलमान की तरफ जो पहले सीएम है जो मुसलमान की तरफ हाथ उठा के बात करे हैं, वो भी जैसा बात करेगी आप सब जानते हैं, सब न्यूज़ चैनल देखे, सब पेपर देखे, लेकिन अब तक अपने उसमें पार्टी में भी और बाहर में भी बहुत लोग आए हैं, अब तक कोई आवाज़ नहीं उठाया इसके ऊपर। बहुत बड़ी अफसोस की बात है ये, ऐसा मुसलमान के ऊपर एक हाथ उठा के बात करना। पहली बात तो ये बोले कि मीटिंग में आज कांग्रेस है तो ही मुसलमान है, मुसलमान कांग्रेस की तरफ से ही इज्जत है मुसलमानों की। ये बहुत अफसोस की बात है सीएम रेवंत रेड्डी साहब, आपका खानदान, आपकी कांग्रेस नया से पहले से ही आप मुसलमान हैं। मुसलमान का जो हिस्ट्री है 1400 या 1500 साल से मुसलमान जो है हमारी तरफ से ही आपकी कांग्रेस है। आज हमारे लोग ही थोड़े लोग नए मालूम हो के भी आपको दाल के जिताए तो ही आप सीएम बने, आपकी पार्टी रूलिंग में आए। आप होश में हो या ना होश में है नहीं मालूम, लेकिन जो अल्फाज बात करें मुसलमानों की तरफ बहुत अफसोस की बात है। मैं यहाँ से आपको अपील कर रहा हूँ गज्वेल कॉन्स्टिट्यूंसी की, आप जल्द से जल्द सारे मुसलमानों को, तेलंगाना के सारे मुसलमानों को माफ़ी मांगना चाहिए। और सिर्फ तेलंगाना नहीं, सारे जो भारत देश, जो इंडिया के जो भी मुसलमान हैं सबको माफ़ी मांगना चाहिए। क्यों बोले तो ऐसे अल्फाज अभी तक कोई सीएम यूज़ नहीं करे। और पहली बात,
आप लोग जो बोल रहे थे हमारी पार्टी सेक्युलर पार्टी है, आज आप ये जुबली हिल्स इलेक्शन का एक नामो निशान लेके आज अभी तक 2 साल आए आपकी हुकूमत तक, अब तक कोई माइनॉरिटी लीडर को आप एक एमएलसी नहीं दिए, मिनिस्टर भी नहीं दिया। आज जो जुबली हिल्स का जो इलेक्शन आया बाई इलेक्शन आए तक आपके मुसलमानों के ऊपर कहीं से प्यार उठ के आया, समझ में नहीं आया ऐसा प्यार क्यों आया? खाली मुसलमानों के वोट आप खाली वोट बैंक के लिए यूज कर रहे हैं, क्या यूज कर रहे हैं आप लोग? 10 साल हमारे రామపేట మండలం కాట్రేల గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి తన సొంత డబ్బులు వెచ్చించి మందులు ఉచితంగా అందజేశారు. రామేంపేట మండలం కాట్రేల గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయననే వైద్య పరీక్షలు నిర్వహించి తన సొంత డబ్బులు వెచ్చించి మందులను ఉచితంగా అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారని, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు వచ్చిన ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గ్రామస్తులు డబ్బు చప్పుల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా ఆయనను గ్రామస్తులు శాల్వతో సన్మానించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, 2 రోజుల పాటు తన సొంత డబ్బులు వెచ్చించి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో 2 రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన డాక్టర్ మోహన్ నాయక్ గారు ప్రతి గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ అందరికీ తన వంతు సహాయంగా ఉచితంగా వైద్యం చేసి కావాల్సిన మందులు కూడా అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాట్రేల గ్రామానికి మన కాట్రేల ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికైనా అనారోగ్య కారణాలు ఉంటే వారికి నేను వైద్యం అందించి కావాల్సిన మందులు అందిస్తాననే సదుద్దేశంతో కాట్రేల గ్రామానికి చేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజల తరఫున గ్రామంలో శ్మశాన వాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని గత ప్రభుత్వం లక్షల రూపాయలను వెచ్చించి గ్రామంలో వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో 10 లక్షల రూపాయలతో వైకుంఠధామం ఏర్పాటు చేస్తే అది కాస్త నిరుపయోగంగా మారింది. గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో 10 లక్షలతో వైకుంఠధామం ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షలు వెచ్చించిన వైకుంఠధామం వినియోగంలోకి రాక వృధాగా మారింది. గ్రామ శివార్లోని అవుసులోని కుంటలో అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై వైకుంఠధామాన్ని 10 లక్షల రూపాయలతో వెచ్చించి నిర్మించారు. ఈ వైకుంఠధామంలోకి కొద్దిపాటి వర్షానికే నీరు వచ్చి చేరుతోంది. దీంతో చివరి మజిలీ కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హౌస్లోని కుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించడం వల్ల లక్షల రూపాయలు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామం నిరుపయోగంగా మారిందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, హౌస్లోని కుంట శిఖంలో వైకుంఠధామం నిర్మిస్తుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఏం చేశారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. శిఖంలో నిర్మించిన వైకుంఠధామానికి నిధులు ఎలా మంజూరు చేశారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తే అధికారులు తమకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. రంగంపేటలోని హౌస్లోని కుంటలో వైకుంఠధామం నిర్మించడం తమకు ఫిర్యాదు వచ్చిందని, విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. రంగంపేట గ్రామ శివారులో గతంలో వైకుంఠధామం ఏర్పాటు చేయడం జరిగింది. అది దాని మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అవసలకుంట శిఖంలో మరి ఈ వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో అది దాంట్లో ఎలాంటి ఉపయోగంలో లేదని గ్రామస్తులు కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. వాటి మీద సమగ్రమైన విచారణ జరిపి ఆ వైకుంఠధామాన్ని వేరే దగ్గర ప్లేస్కు షిఫ్ట్ చేయండి. తదుపరి ఇంకో విషయం కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో అంతా కూడా గార్బేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ మొత్తం కూడా అందులో డంప్ చేయడం జరుగుతుందని చెప్పడం, ఆరోపణలు రావడం జరిగింది. వీటి మీద మరి సమగ్రమైన విచారణ జరపడం జరుగుతుంది. జరిపి నిజంగా కూడా అది అవసలకుంట శిఖంలోనికి వస్తుందా, ఏ విధంగా వస్తుంది, ఎందుకు దాన్ని ఉపయోగంలో లేకుండా పోయింది అనే దాని మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది.
గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక చివరి మజిలీకి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు. సోచార మండలం రంగంపేటలో నిరుపయోగంగా మారిన 10 లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామం. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఆయనే సొంతంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్న తహసీల్దార్ మాలతి. చిన్నశంకరంపేట మండలం చిన్నశంకరంపేట రుద్రారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామస్తులను నిండా ముంచిన సీడ్ కంపెనీ. ప్రయోగాత్మకంగా పండించిన వరి పంట పూర్తిగా నాశనం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.